ఇది కోవట్లకు సంబంధించి. రాజకీయాల్లో మనం కోవట్లు అన్న పదాన్ని తరచునే వింటూ ఉంటాం. ముఖ్యంగా ఇప్పుడు ఎందుకు ఈ మాట మాట్లాడాల్సి వస్తుందంటే, వైసీపీ అధినేత జగన్ అలాగే తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఇద్దరు తమ పార్టీలో కోవట్ల గురించి ప్రస్తావించడం ఇప్పుడు హాట్ డిబేట్ కు దారితీస్తోంది. అసలు ఈ కోవట్ల వెంట ఉన్న నేతలు ఎవరు? వాళ్ళని ఈ పార్టీలో నుంచి ఆ పార్టీలోకి పంపుతున్నది ఎవరు? భవిష్యత్ రాజకీయాన్ని డిసైడ్ చేసేది ఈ కోవట్లేనా? నిజంగానే వైసీపీ టీడీపీలోకి కోవట్లను పంపుతోందా? చంద్రబాబు దగ్గర ఉన్న లెక్కలేంటి? ఒకసారి చూసేద్దాం. పాలిటిక్స్ ఎప్పుడెలా డైవర్ట్ అవుతాయో చెప్పలేం. ఈసారి ఏపీ రాజకీయం కోవట్ల వైపు డైవర్ట్ అయింది. ఆంధ్ర రాజకీయాల్లో ఈ కోవట్ల అంశం తీవ్ర చర్చకు దారితీసింది. ప్రధానంగా ఎన్నికల తర్వాతి పరిణామాలు, పార్టీల అంతర్గత సమీక్షలు, భవిష్యత్ వ్యూహాలే ఈ తరహా చర్చలకు కారణంగా చెబుతున్నారు. ఓ పార్టీ అధికారాన్ని కోల్పోయినప్పుడు, భారీ నష్టాన్ని చూసినప్పుడు అంతర్గతంగా ఎవరు సరిగా పనిచేయలేదు, ఎవరు ప్రత్యర్థి పార్టీలకు సహకరించారు అనే చర్చ మొదలవుతుంది. ఇందులో భాగంగానే కోవట్లని ఆరోపణలు పొలిటికల్ స్క్రీన్ మీదకు వస్తాయి. ఇప్పుడు ఆంధ్ర పాలిటిక్స్ లో కనిపిస్తున్న సీన్లు కూడా ఇవే. గత ఎన్నికల్లో వైసీపీ ఘోర ఓటమి తర్వాత వైఎస్ జగన్ పార్టీ అంతర్గత సమీక్షలు నిర్వహించారు. ఈ రివ్యూలో కొందరు నాయకులు పార్టీకి విధేయంగా లేరని, ప్రత్యర్థి పార్టీకి సహకరించారని, ముఖ్యంగా తెలుగుదేశానికి అనుకూలంగా పనిచేశారనే ఆరోపణలు వచ్చినట్లు ప్రచారం జరిగింది. ఈ క్రమంలోని పార్టీలో కీలక నేతగా ఉన్న విజయసాయిరెడ్డిని ఉద్దేశించి ఆయన చంద్రబాబుకు లొంగిపోయారని కామెంట్ చేశారు. కోవట్గా వ్యవహరించారని అర్థం వచ్చేలా ఈ వ్యాఖ్యలున్నాయి. అయితే ఎన్నికల ముందే విజయసాయిరెడ్డికి జగన్ కు మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయని, ఎన్నికల తర్వాత దూరం మరింత పెరిగిందని ప్రచారం జరుగుతుంది. ఢిల్లీ కేంద్రంగా వైసీపీ వ్యవహారాలు చూసుకున్న విజయసాయిరెడ్డి ఎన్నికల సమయంలో చురుగ్గా లేరని, టీడీపీకి అనుకూలంగా వ్యవహరించారని వైసీపీలోని కొందరు నాయకులు ఆరోపిస్తున్నారు. అయితే విజయసాయి మాత్రం ఈ ఆరోపణలు ఖండించారు. అయితే తెలుగుదేశం పార్టీ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న మహానాడులో పసుపు దళపతి చంద్రబాబు కూడా ఇలాంటి వ్యాఖ్యలు చేయడం మరోసారి ఏపీ రాజకీయాల్లో కోవట్ల అంశంపై చర్చకు దారితీసింది. ఇటీవల జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం అద్భుతమైన విజయం సాధించింది, అధికారంలోకి వచ్చింది. విజయోత్సవంగా నిర్వహిస్తున్న మహానాడులో చంద్రబాబు వైసీపీ కోవట్లపై మాట్లాడడం ఆసక్తికరంగా మారింది. తెలుగుదేశం పార్టీలో వైసీపీ కోవట్లున్నారని, తమతో ఉంటూ వాళ్ళ టార్గెట్ దిశగా పనిచేస్తున్నారని చెప్పారు. ఇలాంటి తప్పుడు పనులు చేస్తే వారిని వదిలిపెట్టనని హెచ్చరించారు. వలస పక్షులు వస్తాయిపోతాయి, కానీ నిజమైన కార్యకర్తలు శాశ్వతంగా ఉంటారని చంద్రబాబు చెప్పడం హాట్ టాపిక్ గా మారింది. హత్యలు జరిగితే నాకు అనుమానం వచ్చింది. ఇప్పుడు నేను ఎవరిని నమ్మడం లేదు. ప్రతి ఒక్క విషయాన్ని కూడా సందేహం పెట్టుకొని మనసులో వేరే విధంగా నేను ఆలోచించి ఎవరు చేశారని ఆలోచించే పరిస్థితికి వచ్చాను. చేస్తే కొంతమంది మన దగ్గరుండి వాళ్లకు కోవర్ట్లుగా పనిచేస్తూ వాళ్ళ ప్రోత్సాహంతో ఇష్టానుసారం హత్యా రాజకీయాలు చేస్తున్నారు. మన చేతితో, మన వేలుతో మన కన్ను పొడుచుకొని తద్వారా రెండు పనులు, ఇది తెలుగుదేశం పార్టీ వాళ్ళు వీళ్ళనే చంపుకుంటున్నారు అని చెడ్డ పేరు తేవడం, వాళ్ళ టార్గెట్ ని సులభంగా ఎలిమినేట్ చేయడం, ఇది నేరస్తులు చేసే కనికట్టు మాయ. అందుకే చెప్తున్నా, ఎవరైనా సరే మన కార్యకర్తలు కూడా ఇలాంటి తప్పుడు పనులు చేస్తే ఏ కార్యకర్తను కూడా నేను ఉపేక్షించనని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. మీకందరికీ ఆమోదయోగ్యమైతే గట్టిగా చప్పట్లు కొట్టి మీరు కూడా ఆమోదించండి. నేరస్తులు కబద్దార్, నా దగ్గర మీ ఆటలు సాగనివ్వను. ఇది ఒక హెచ్చరిక. కోవర్ట్లు మన దగ్గరికి పంపించి ఆ కోవర్ట్ల ద్వారా మీ ఎజెండా నెరవేర్చుకోవాలనుకుంటే ఇది మీకు సాధ్యం కాదు. అందుకే మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, వలస పక్షులు వస్తాయి, వలస పక్షులు పోతాయి, కానీ నిజమైన కార్యకర్త శాశ్వతంగా ఉంటాడు. ఆ విషయం మనందరం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. కోవట్లపై చంద్రబాబు చేసిన వ్యాఖ్యలకు వైసీపీ కూడా కౌంటర్ ఇచ్చింది.
టీడీపీ ఎన్టీ రామారావు నాయకత్వంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ నుంచి వచ్చి తెలుగుదేశంలో చేరిన అతిపెద్ద కోవట్ చంద్రబాబేనని విమర్శించారు వైసీపీ నేత పేర్ని నాని. వైసీపీ విమర్శలు ఎలా ఉన్నా కోవట్లపై చంద్రబాబు ఈ స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేయడానికి కొన్ని కారణాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం పాలనాపరమైన సవాళ్లతో పాటు పార్టీలో అంతర్గత పక్షాలను కూడా ముఖ్యమని ఆయన భావించి ఉండొచ్చని చర్చ జరుగుతుంది. కొందరు నేతలు వైసీపీతో గతంలో మంచి సంబంధాలు కలిగి ఉండడం, కింది స్థాయిలో ఇప్పుడు వైసీపీ నుంచి చేరికలు జరుగుతూ ఉండడంతో కోవట్లపై ఇలా మాట్లాడి ఉంటారని టాక్ వినిపిస్తుంది. ఇక 2029 ఎన్నికల కోసం పార్టీని పటిష్టం చేసేందుకు పార్టీలో ఎలాంటి అంతర్గత విభేదాలు తలెత్తకుండా పార్టీపై విశ్వసనీయత, విధేయత లేని వ్యక్తులను ఉద్దేశించి చంద్రబాబు ఈ వ్యాఖ్యలు చేసి ఉండొచ్చంటున్నారు. ముఖ్యంగా వైసీపీ ప్రతిపక్షంలో ఉన్న భవిష్యత్తులో టీడీపీలో చీలికలు సృష్టించేందుకు అంతర్గత సమాచారాన్ని సేకరించేందుకు ప్రయత్నించొచ్చని బాబు ఇప్పటి నుంచి అప్రమత్తం చేస్తున్నారు. ఈ కోవట్ల ద్వారా తమ అజెండాలను అమలు చేయలేరని హెచ్చరించడం వల్ల ప్రత్యర్థుల ప్రశ్నలకు ముందే చెక్ పెట్టాలని చూస్తున్నట్లు కనిపిస్తోంది. ఇదే సమయంలో పార్టీ కార్యకర్తలు, నాయకులు కోవట్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని, పార్టీకి నిజమైన విధేయత ఉన్న వారికి భవిష్యత్తులో ప్రాధాన్యత ఉంటుందని సందేశం కూడా చంద్రబాబు ఇచ్చారు. మొత్తంగా కోవట్ల అంశం ఏపీలోని 2 ప్రధాన రాజకీయ పార్టీలైన తెలుగుదేశం, వైసీపీలోని అంతర్గత రాజకీయాలు, భవిష్యత్ వ్యూహాలను సూచిస్తోంది.